ఎంజీరావు గారు, రష్యా ఉక్రెయిన్పై తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. రీసెంట్గా ఒరిష్నిక్ మిసైల్ కూడా ప్రయోగించింది. చాలామంది ఉక్రెయిన్ పౌరులు చనిపోయిన పరిస్థితి. దాదాపు 4 ఏళ్ళు అవుతోంది యుద్ధం స్టార్ట్ అయ్యి. ట్రంప్ మధ్యలో పీస్ డీల్ అన్నారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఏంటి ఇంతలా అగ్రెసివ్గా ఈ యుద్ధం టర్న్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? పుతిన్ వ్యూహం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు రష్యా యుద్ధతంత్రం ఏంటంటే దాన్ని వింటర్ వార్ అంటారు. శీతాకాల యుద్ధం చేస్తుంది. ప్రతి దేశానికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ప్రతి దేశానికి ఒక్కొక్క కాలం ఒక్కొక్కటి సూటబుల్ అనమాట. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆ జోగ్రఫీలో ఎవరు యుద్ధం చేయలేరు, అందుకని గ్రేవ్ యార్డ్ ఆఫ్ సూపర్ పవర్స్ అంటారు. అదేవిధంగా భారతదేశంలో ఒక కాలంలో ఏ దేశం అంత మీద గెలవలేదు, అదే ఋతుపవనాలు. ఇది మాన్సూన్స్ వచ్చే పీరియడ్లో అలెగ్జాండర్ పోరస్ మీద ఓడిపోయారు, చరిత్ర వేరుగా చెప్తుంది. ద గ్రేట్ అలెగ్జాండర్ ఇండియా వచ్చి ఈ వర్షం వచ్చేటప్పుడు వచ్చాడనమాట. వర్షం మనకు అలవాటు, వాడికి అలవాటు కాదు. కాబట్టి వాడు యుద్ధంలో ఓడిపోవడానికి అక్కడ తక్షశిల దగ్గర ఋతుపవన కాలంలో వాడు రాకూడదనమాట. మనకు అనుకూలమైన కాలం. అదేవిధంగా వింటరు, అది శీతాకాలం అనేది రష్యాకి తిరుగులేని అస్త్రం. చూడండి, మనం రామాయణ మహాభారతాలు వీటిలో ఉంటుందన్నమాట, పురాణాలు ఇతిహాసాల్లో. రాత్రులు రాక్షసులతో యుద్ధం చేయకూడదని ఒకటి ఉంటుంది. రాత్రులకు రాక్షసులు చాలా 100% శక్తి వచ్చేది అంటారు. ఈవెన్ విశ్వామిత్రుడు చెప్తాడు, రాముడు తాటకితో యుద్ధం చేసేటప్పుడు మహాభారత యుద్ధకాలంలో ఈ ఘటోత్కచుడి వీళ్ళ టైంలో కూడా మనకు వస్తూ ఉంటాయి. ఈ విధంగా వింటర్ టైంలో శీతాకాల సమయంలో రష్యాకు 100 రెట్లు బలం ఉంటుంది. దాంతో యుద్ధం చేయకూడదు, అంతటి దారుణం అన్నమాట. శీతాకాలం దానికి అనుకూలం. అదేవిధంగా అది ఎక్కడ రిపీట్ అయిందంటే అడాల్ఫ్ హిట్లరు సెయింట్ పీటర్స్బర్గ్, అప్పుడు లెనిన్గ్రాడ్ ముట్టడి చేసినప్పుడు అది శీతాకాలంలో స్టాలిన్ మీద ఈ హిట్లర్ ఫోర్సెస్ ఓడిపోయినాయండి. గుర్తుపెట్టుకోవాలి, రష్యా అంత శక్తివంతమైనది అనమాట. ఈ నెపోలియన్ కూడా ఓడిపోయింది యూరోప్లో వింటర్లోనే. గుర్తుపెట్టుకోవాలి, నెపోలియన్ కూడా ఓటమి అక్కడే మొదలైంది. అంటే రష్యాకి ఎంతటి శక్తివంతం వింటర్. ఇప్పుడు రష్యాను నేత వ్లాడిమిర్ పుతిన్ చేసేది వింటర్ వార్. వింటర్ వార్ అంటే ఇప్పుడు ఉక్రెయిన్ మీద అటాక్ చేస్తున్నారు. ఒరిష్నిక్ అని, ఈ 5th జనరేషన్ ఫైటర్ అని, కింజాలు, ఇలాంటి 5th హైపర్సోనిక్ మిసైల్స్తో సైన్యం కూడా విపరీతంగా పోరాడుతుంది. మొత్తం ఆయన వ్యూహం ఎలా ఉందంటే వింటర్ అయ్యే లోపల ఉక్రెయిన్ స్వాధీనం అన్నట్టు ఉందన్నమాట. ఈ పీస్ డీల్ కుదురుతుంది, అది అవుద్దో లేదో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి పీస్ డీల్ మీద ఆయన ఎటువంటి హోప్స్ పెట్టుకోరు. ఎందుకంటే జెల్నిస్కీ ప్రతిపాదించిన 20 సూత్రాల పీస్ డీల్ మీద ఆయనకు హోప్ లేదు. అదేవిధంగా ట్రంప్ ప్రతిపాదించిన 29 పీస్ డీల్ మీద కూడా ఆయనకు హోప్ లేదు. ఆయన హోప్ అంతా యుద్ధం సాధించడం, ఉక్రెయిన్ స్వాధీనం చేసుకోవడం. ఈ ఉక్రెయిన్ స్వాధీనం చేసుకోవడానికి అద్భుతమైన సమయం ఏంటంటే వింటర్. ఈ వింటర్లో ఆయన మంచు -0°C టెంపరేచర్లో ఆయన యుద్ధం చేసేస్తున్నారు. అక్కడ ప్రస్తుత యుద్ధ ఫీల్డ్లో మనం ఏంటంటే అన్ని న్యూస్ నుంచి మనం సేకరిస్తే మనకు తెలిసేది ఏంటంటే ఈ ఉక్రెయిన్ సైన్యం జెల్నిస్కీ దళాలు అసలు నిలబడలేక పారిపోతున్నాయని తెలుస్తుంది. ఈ కొన్ని అంటే ఈ వింటర్ పూర్తిగా వచ్చాయి అంటే ఫిబ్రవరి దాకా ఎండ వరకు ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి ఎండలోపు రష్యా దళాలు మొత్తం ఈ లుహాన్స్కు ఈ ప్రాంతాలు, కెర్సన్ ఈ ప్రాంతాలు దాటి కీవ్ అంటే ఉక్రెయిన్ క్యాపిటల్ను కూడా స్వాధీనం చేసుకునే వేరుగా వెళ్ళిపోవచ్చు. జెల్నిస్కీని కూడా పట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఇంకోటి ఏంటంటే ఉక్రెయిన్లో వింటర్ దళాలు ఈ యుద్ధ తంత్రాన్ని చూసి నాటో దేశాలు కూడా భయపడుతున్నాయి. అందుకనే రీసెంట్గా చూడాలి. అంతకుముందు ఏమన్నారు, 2 రోజుల క్రితం ఇది అలయన్స్ ఆఫ్ రిజాల్వ్ అనుకుంటూ ఒకటి పెట్టి 35 యూరోపియన్ కంట్రీలు పెద్ద ప్రతిజ్ఞ చేశాయి, ఉక్రెయిన్కి నాటో దళాలు పంపిస్తాం, ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్లు అన్నారు. కానీ జర్మన్ అధ్యక్షుడు మెర్జ్ వెనక్కి తగ్గిపోయారు. అదేంటి, ఉక్రెయిన్లో మా దళాలు పంపాలంటే రష్యా పుతిన్ ఓకే అంటేనే పంపుతానని ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకా అంటే రష్యా వింటర్ యుద్ధతంత్రం చూసి భయపడిపోయారు. ఒరిష్నిక్ మిసైల్ ఇవి అంటే జర్మనీ వెనక్కి వెళ్ళిపోయింది. జర్మనీ వెనక్కి వెళ్ళిపోయిందంటే బ్రిటన్, ఫ్రాన్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయినట్టు. అంటే ఏంటి, నాటో దేశాలు ఇంకా భయపడిపోతున్నాయి అనమాట. ఇంకా ఉక్రెయిన్ వాళ్ళ దళాల పంపరనేది అర్థమైపోయింది. అది పుతిన్ చేసే యుద్ధ తంత్రం. అంటే యుద్ధం 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి యుద్ధం న్యూస్ కామన్ అయిపోయిందనమాట. కాకపోతే గత కొన్ని రోజులుగా రష్యా చేసే యుద్ధం 4 సంవత్సరాల్లో చేసే యుద్ధంతో సమానమైన యుద్ధం చేస్తుంది. అది ఫినిషింగ్ అనమాట, ఇంకా క్లైమాక్స్ దశకు వచ్చింది. ఈ వింటర్ అంటే ఈ శీతాకాలం అయ్యేటప్పటికి మాత్రం ఉక్రెయిన్ మొత్తం స్వాధీనం చేసుకుని జెల్నిస్కీని అక్కడ నుంచి ఆ రాజధాని స్వాధీనం చేసుకునే దశలో ఈరోజు వెళుతుంది. ఇది పుతిన్ యొక్క విలయతాండం అని చెప్పొచ్చు. పుతిన్ ఫినిష్ ఇచ్చేస్తున్నాడండి ఇంకా.